రేపటి నుంచి టీ20 ప్రపంచ కప్ మొదలు కాబోతున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రపంచ కప్ గెలిచేటువంటి అడుగు దూరంలో భారత్ టీం ఉంది. వరల్డ్ కప్కు అడుగు దూరంలో నిలిచింది. మన కుర్రాల టీం అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తూ అజయంగా అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ చేరినటువంటి యువ భారత్ ఇదే ఊపును ఇంకొక మ్యాచ్లో కొనసాగిస్తే ఛాంపియన్ అవుతుంది. ఆయుష్ మాత్రే సేన ఇవాళ జరిగేటువంటి తుది పోరులో ఇంగ్లాండ్ను ఢీకొట్టబోతుంది. చివరిగా భారత జట్టు 2022లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచింది. అప్పుడు ప్రత్యర్థి ఇంగ్లాండే కావడం విశేషం. టోర్నీలో సమిష్టిగా సాధికారికంగా ఆడకపోయినా కొన్ని మ్యాచ్లలో తడబడినా ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు భారత్. సెమీఫైనల్లో సైతం మొదట బౌలర్లు విఫలమవడంతో ఆఫ్ఘనిస్తాన్ 311 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ప్రత్యర్థి బౌలింగ్లో పసలేకపోవడం, బ్యాటర్లు రెచ్చిపోవడంతో సునాయాసంగా ఆ మ్యాచ్ గెలిచేసింది ఆయుష్ బృందం. కానీ భారత్ లాగే అజయంగా ఫైనల్ చేరడమే కాక సెమీస్లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించిన ఇంగ్లాండ్తో అంత తేలిగ్గా ఉండకపోవచ్చు. కెప్టెన్ థామస్ ర్యూ ఆ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. సెమీఫైనల్లో అతను అద్భుత శతకం కూడా చేశాడు. బెన్ మేయర్స్ భీకరమైనటువంటి ఫామ్ను కొనసాగిస్తున్నాడు. టోర్నీలో అతను 399 పరుగులతో టాప్ స్కోరర్లలో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఫాల్కనర్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. బౌలర్లలో మ్యానిలామ్స్ డెన్ టోర్నీలో 15 వికెట్లు అత్యధిక వికెట్లు తీసినటువంటి వ్యక్తిగా అతను కూడా ఉన్నాడు ఆ జట్టులోనే. ఇక భారత్కు బ్యాటింగే ప్రధాన బలం. ఫామ్తో తంటాలు పడుతున్న ఓపెనర్ ఆరోన్ జార్జ్ సెమీఫైనల్లో సెంచరీ సాధించడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక కేరళకు చెందిన ఆరోన్ హైదరాబాద్లో స్థిరపడ్డాడు. హైదరాబాద్ అండర్-19 జట్టుకు కెప్టెన్ కూడా. ఫైనల్లోనూ ఆరోన్ రాణించాలని జట్టు కోరుకుంటుంది. మరో ఓపెనర్ సూర్యవంశీ 10 ఓవర్లు నిలిచాడంటే మ్యాచ్ భారత్ వైపు తిరిగినట్లే. టోర్నీలో భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా సెమీస్ సహా కొన్ని మ్యాచ్లలో విలువైనటువంటి పరుగులే చేశాడు. మాత్రే కూడా మంచి లయలోనే ఉన్నాడు. బౌలర్లలో అంబరీష్, కనిష్క్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సమిష్టిగా రాణిస్తే కప్ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మరలా తడబాటు కనుక చూపిస్తే ఈసారి కప్ చేజారేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా మొదటి నుంచి కూడా ఈ టోర్నమెంట్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తూ ఫైనల్ దాకా వచ్చినటువంటి అండర్-19 టీమ్ జట్ ఇప్పుడు ఫైనల్లో గెలిచి భారత్కి మరొక విజయాన్ని అందించడమే కాకుండా మరొకసారి అండర్-19 వరల్డ్ కప్ని భారత్కి తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో మొదలు కాబోతున్నటువంటి ఈ మ్యాచ్ పైన ఉత్కంఠ నెలకొంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రేపటి నుంచి టీ20 ప్రపంచ కప్ మొదలు కాబోతుంది. అలాంటిది దానికంటే ముందే ఇండియాకు మరొక కప్ కూడా లభించింది అనేటువంటి విషయం కనుక మనం వింటే దానికి బూస్టప్ వేరే రకంగా ఉంటుంది. మన సీనియర్స్ టీం కూడా చాలా ఎనర్జీగా మారుతుంది. అండర్-19 టీం కూడా కప్ కొట్టేసిందంటే ఇక మనం కూడా కొట్టేయాల్సిందే. టీ20 వరల్డ్ కప్లో అనేటువంటి కొంత ఎనర్జీ కూడా మరింత బూస్టప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి మరికొన్ని గంటల్లో మొదలు కాబోతున్నటువంటి ఈ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్తో తలబడుతున్నటువంటి అండర్-19 భారత జట్టు ఏ రకంగా ప్రదర్శిస్తుందో అనేది.